సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయండి. ఈ కేసుని పోలీసులు మిస్లీడ్ చేశారు అనేది పగడాల ప్రవీణ్ గారికి. మిస్లీడ్ చేశారు మిస్లీడ్ చేశారని నాకు డౌట్స్ ఉంది. దాని మీద కొంత క్లారిఫికేషన్ కావాలి. ఫస్ట్ అదేంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన 2 days కి ఎస్పీ గారు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. ఒక 4 days తర్వాత ఐజీ గారు బ్రీఫింగ్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్ లో. ఎస్పీ గారు ఇచ్చిన బ్రీఫింగ్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర మార్నింగ్ 8:30కి ఒక వాకర్ అటు వెళ్తా యాక్సిడెంట్ స్పాట్ లో చూశాడు. ఆయన అప్పుడే అటు వెళ్తున్న పోలీస్ ఏఎస్ఐకి చెప్పాడు అక్కడ యాక్సిడెంట్ జరిగిందని. పోలీస్ ఏఎస్ఐకి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏఎస్ఐ. ఆయనకి చెప్పాడు. ఆయన వాళ్ళ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి విఆర్ఓని డాక్టర్ని పిలిచి ఫోన్ అన్లాక్ చేశారని ఉంది. ఈ ఇన్సిడెంట్స్ అప్పుడు నేను చెప్పిన ఫ్లో ఆఫ్ యాక్షన్. ఒక వాకర్ ఆ ఇన్సిడెంట్ చూశాడు ఫస్ట్ 8:30కి. ఆ పోలీస్ ఏఎస్ఐ అటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వాకర్ ఏఎస్ఐ చేస్తే ఏఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేశాడు ఫోన్ లో. అప్పుడు పోలీస్ ఎస్ఐ వచ్చి ఆ ఇన్సిడెంట్ స్పాట్ లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. అది వాళ్ళు చెప్పింది ఎస్పీ గారు. ఐఈ గారి ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పారంటే ఒక అన్ఐడెంటిఫైడ్ కాలర్ 8:47కి, ఎస్పీ గారు చెప్పింది 8:30కి, ఐజీ గారు చెప్పింది 8:47కి ఒక అన్ఐడెంటిఫైడ్ కాలర్ మా కాల్ సెంటర్కి ఫోన్ చేశాడు 8:47కి. అప్పుడు ఎస్ఐ గారు స్పాట్కి వెళ్ళారు అని ఆయన చెప్పాడు. ఈ కాంట్రాడిక్షన్ ఏంటి సార్? అసలు ఆ ఏఎస్ఐ ఎవరో ఆ వాకర్ ఎవరో ఇన్ఫార్మ్ చేసింది. ఎస్పీ గారు చెప్పారు కదా ఫస్ట్ ఒక వాకర్ చూశాడని చెప్పాడు ఎస్పీ గారు. ఆ వాకర్ ఎవరు ఆ ఏఎస్ఐ చెప్పాడు. ఏఎస్ఐ అప్పుడు ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు కూడా ఎస్పీ గారు చెప్పారు. మీరు ప్లే చేయండి, విజువల్స్ ఉన్నాయి. ఆ ఏఎస్ఐ ఎవరు ఆ వాకర్ ఎవరు ఐజీ గారు చెప్పిన అన్ఐడెంటిఫైడ్ పర్సన్ మాకు కాల్ సెంటర్ ఫోన్ చేసిన ఐజీ గారు చెప్పాడు. ఆయన ఎవరు ఈ బయట పెట్టమన్నాడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ని. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. ఓకే అండి, యాక్చువల్గా మీరే మళ్ళీ ఒకసారి ఆ వీడియో ఫుటేజ్ని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించండి. రవికుమార్ కదా ఆ రోజు. ఒక్క నిమిషం బ్రదర్, నేను చూశాను. నేను ఆ వీడియో మొత్తం చూశాను, ఈ వీడియో మొత్తం చూశాను. 3-4 గంటలు చూసాం మేము. ఆయన చెప్పింది ఎస్పీ గారు చెప్పింది అయినా ఏఎస్ఐ గారు ఫోన్ చేశారని కాదు. మాకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో కాల్ చేసి చెప్పారు వాకర్స్ అక్కడ దారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు. వెంటనే మా స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయన ఫోన్లో నుంచి ఆయన ఫింగర్ ప్రింట్ ద్వారానే ఆ ఫోన్ని అన్లాక్ చేశారు అని. టైమింగ్స్ స్టార్టింగ్ ఎస్ఐ గారు చెప్పలేదు, ఇప్పుడు ఐజీ గారు చెప్పినట్టున్నారు 8:47 అని. అక్కడ ఏఎస్ఐ గారు చేశారు, ఏఎస్ఐ గారు చెప్పారు అనేటటువంటిది ఆయన ఏం చెప్పలేదు. ఒకసారి మీరే వెరిఫై చేసుకొని మళ్ళీ పోలీస్ వాళ్ళకి మీరు దగ్గరలో ఉంటే రాజమండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇట్లా తప్పుగా ఎందుకు మాట్లాడారని ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి. ఓకే, ఎస్. ఇంక కాలర్ ఉన్నారా పీసీఆర్ నవీన్? రైట్, ఎస్. ఒకవేళ ఈరోజు పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు, ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అని. సో దీనిపైన ఎవరికైనా అనుమానాలు ఉంటే మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రవీణ్ ఫ్రెండ్ అయిన అనిల్ ఉన్నారు, అలాగే లియో గారు ఉన్నారు, కళ్యాణ్ కూడా ఉన్నారు, బాబురావు గారు కూడా ఉన్నారు. ఆయన అడిషనల్ డీజీపీగా చేశారు. సో చాలా డౌట్లకి ఇక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా సహేతుకమైనటువంటి డౌట్స్ ఉంటే మీరు అడిగితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మా నెంబర్లు కూడా ఇచ్చాం. ఓకే, ఒక ప్రదీప్ కాలర్ ప్రదీప్ ఉన్నారు. ప్రదీప్ గారు మాట్లాడండి. హలో ప్రదీప్ గారు సార్. హలో మాట్లాడండి, అడగండి మీ డౌట్ ఏంటి సార్? నాకు 2-3 డౌట్స్ ఉన్నాయి. కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీఆర్. సార్ వినబడుతుంది కదా? వినిపిస్తుందండి. ఎస్. ఫస్ట్ డౌట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయాడన్న తర్వాత ఆయనకి ఎవరికైతే థ్రెట్ ఉన్నదన్న విషయము పోస్టులు పెట్టిన వారి మీద డౌట్ వచ్చిందండి. హిందూ సమాజం మీద డౌట్ రాలేదు. ఎవరైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద మాత్రమే డౌట్స్ వెళ్ళబుచ్చారండి. ఇది టోటల్ గా హిందూ సమాజం మీద వేయాల్సిన అవసరం లేదు. సెకండ్, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఓకే. కానీ అందరూ డౌట్ రేజ్ చేసింది ఏంటి? ఆ ఫుటేజ్ లో ఉన్నది ప్రవీణా కాదా, ఆ ఫేస్ ప్రవీణ్దా కాదా? ఇది క్లారిటీ చేస్తే ఈ రోజు సమాజంలో ఇటువంటి ఆరోపణలకు కానీ ఇటువంటి వాటికి తావు లేకుండా పోవు కదా అనేది నా డౌట్. ఆ ఒక్క ఫేస్ కనుక మీరు ఐడెంటిఫై చేసి ఆ ఫేస్ ఇదిగో లేదా ఫోన్ పే ట్రాన్సాక్షన్ తీశారన్నారు, ఆ స్టేట్మెంట్ ఒకసారి విజువల్ గా బయట పెడితే నాలాంటి సామాన్య వ్యక్తులు కూడా దాన్ని చూసి అరే రైట్ అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటారు కదా. ఇది ఎందుకు చేయలేకపోయారు అనేది నా డౌట్.
అన్ని పెట్టారు పోలీస్ ప్రదీప్ వాళ్ళు గారు, ట్రాన్సాక్షన్స్ అన్ని బయట పెట్టారు. ఇతను ప్రవీణే అని పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే నమ్మనటువంటి వాళ్ళు నమ్మట్లా, కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ. ఇప్పుడు ప్రవీణ్ ఆ యాక్సిడెంట్లో జరిగినటువంటి వ్యక్తిని డూపును పెట్టారు, డూపును ట్రాక్ చేశారు అని చెప్తే చనిపోయింది కూడా ప్రవీణ్ కాదని అనుకోవాలి. మీరు డూప్ అనుకుంటే ఇది ప్రవీణ్ కాదు, వేరే ప్రవీణ్ ఎక్కడో వేరే దేశంలో బ్యాంకాక్లోనో మలేషియాలోనో ఉన్నాడు అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే అనిల్ గారు, ఇదే కాలర్కి మీరు ఏమన్నా క్లారిటీ ఇస్తారా? నేను ఐ థింక్ కాలర్ క్లారిటీ కదండి. ఐ థింక్ ఆల్మోస్ట్ ద రిపోర్ట్ ఈజ్ అవుట్ నౌ. ఐ థింక్ దీని మీద ఎక్కువ టైం గడిపి చాలా మందికి టైం ఎక్కువ ఉన్నట్లుంది. సో ఇంకా లేదు, ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇప్పటికీ వెలుగుతున్నటువంటి డౌట్స్ ఉన్నాయి. అంటే బ్రదర్ అనిల్, మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి. ఐ వాస్ లిస్నింగ్ టు యూ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ పాపులారిటీ. Because of his popularity. Let me finish. You told you are his friend, right? But you have failed to tell his knowledge. That is what, sir. He one second. Yeah. He is a well-learned person. Highly well-learned. One second, boss. Yeah. He got connected to so many people because he was highly learned guy. Highly learned guy, yes. Number one. Number two, he did lot of service also. ఇప్పుడు అందరూ ఎవరైతే వస్తున్నారో, ఒకటి పార్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎమోషనలీ యాజిటేటెడ్ వాళ్ళు వస్తున్నారు అన్నమాట. ఇంకో పోర్షన్ వాళ్ళు ఆయన సేవ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. టు హూమ్ హీ హాస్ డన్ సర్వీస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ కనెక్ట్ విత్ ద పీపుల్స్ హార్ట్స్ అండ్ మైండ్స్. ఇప్పుడు అంటే పీపుల్ హార్ట్ కనెక్ట్ అవ్వటం ఒకటి, నిజం చెప్పడం ఒకటి. సో నౌ ద పాయింట్ హియర్ ఇస్ వన్ సెకండ్ బ్రదర్ అనిల్, వన్ సెకండ్. నేనేమంటానంటే పాస్టర్ మందు తాగొద్దని ఇక్కడ రాసిందా? ఒకటి సార్, తాగొద్దని ఇక్కడ రాసి అమెరికా వెళ్తే సార్ నేను ఒక మాట అంటున్నా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. కొంచెం బయటకు వన్ సెకండ్ బ్రదర్ అనిల్, బ్రదర్ అనిల్ వన్ సెకండ్. బైబిల్లో పాస్టర్లు పందు తాగొద్దని ఎక్కడ రాసిందా? లేదు కదా. సరే ఓకే, ఆ సమ్మర్కి ఏదో తాగిండు, యాక్సిడెంట్ అయింది, సాక్ష్యాధారాలన్నీ పోలీస్ వాళ్ళు ఇచ్చేసారు. బికాస్ దే ఆర్ ది ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ఆల్ ద కంట్రోల్స్. ఓకే, సో దేర్ ఫోర్ డిబేటింగ్ ఆన్ వెదర్ ఈ అండ్ తాగి కింద పడిపోయి చనిపోయాడంటే రోజుకు వందలాది యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మై పాయింట్ ఈస్ హియర్ వై వీఆర్ హర్ట్ ఇస్ పర్సన్ అంత నాలెడ్జ్ ఉన్నంత వీఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. అంటే ఆయన that's one thing. The point I want to focus is he was under constant threatening phone calls. Why were they I'm coming back to brother Kalyan also. Brother Kalyan, మనం కూడా ఏం చేయాలంటే we have seen, మీరు అన్ని డిబేట్స్ లో మీరు చూసే ఉంటారు. అతను నేను ప్రవీణ్ గారితో ఒక డిబేట్ లో కూడా పాల్గొన్నాను. అతను ఫేత్ ని డిఫెండ్ చేసుకోవడానికి అతనేదో అన్నారు, హిందూ మతం ఫేత్ డిఫెండ్ చేసుకోవడానికి మీరేమంటారు? నేనేమంటున్నానంటే హౌ వీ హ్యావ్ టు చేంజ్ ఇస్, ఇప్పుడు హిందూ మతాలలో హిందూ టెంపుల్స్లో ఏమన్నా దాడులు జరిగినా ఏమన్నా ఇదైంది అనుకోండి,